నిజామాబాద్ జైల్లో బార్బర్ కి బ్లేడ్స్ ఇస్తాం. ఉదయం 20 బ్లేడ్ తీసుకెళ్తే సాయంత్రం 40 ముక్కలు ఇవ్వాలి. హాఫ్ ఇస్తుంది. ఒక ప్రిజనర్ ఒక చిన్న బ్లేడ్ ముక్క తీసి ఏం చేశాడంటే పొద్దున్నే 5 o'clock ఇన్ ద మార్నింగ్ వేరే ప్రిజనర్ తీసుకుపోసాడు. సేమ్ ప్రిజనర్ ని నిజామాబాద్ నుంచి చెర్లపల్లి జైలు పంపించాం. షాకింగ్లీ ఏం జరిగిందంటే చెర్లపల్లి జైల్లో సేమ్ థింగ్ రిపీట్ చేశాడు. విజయవాడ జైలు ఉంది అనుకోండి, అది మెయిన్ రోడ్ మీద ఉంటుంది. 2 sides రోడ్డే, మెయిన్ రోడ్డే. గోడ నుంచి విసిరేస్తుంటారు, బాల్లో పెట్టి విసిరేస్తారు. ఈ టైంకి విసిరేస్తాను ముందు చెప్తాడు హ్యాబిచువల్ ప్రిజనర్స్. అట్లా వాళ్ళు రెడీ కాసుకొని ఉంటాడు, విసిరేగానే పట్టుకొని వెళ్తారు. ఒక సామెత ఉంది, జైలు కట్టక ముందే మొక్క పెట్టారంటారు. సార్ విఐపీస్ వచ్చినప్పుడు జైల్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? ఎక్సెప్ట్ సెక్యూరిటీ పరంగా తప్ప వేరే స్పెషల్ ట్రీట్మెంట్ ఏమి ఉండదండి. ఇక్కడ సంజయ్ దత్ పేపర్ కవర్ తయారు చేస్తుంది. ఓ, ప్రిజన్ లో కరప్షన్ పాసిబిలిటీ ఉందా సార్? కరప్షన్ ఉందంటారా? పాలిటిక్స్ లో, పోలీస్ లో అన్ని ఇక్కడ లేదు సార్. మరి జైలు ఎక్సెప్షన్ అవుతుందండి. దొంగ చేతికి తాళాలు ఇవ్వచ్చు అనమాట. ఇన్ ద సెన్స్ కే వాళ్ళు మంచోళ్ళు అని అనుకుంటే ఇవ్వచ్చు. కొన్ని సందర్భాలలో మన స్టాఫ్ కంటే ప్రిజనర్స్ ఎక్కువ రిలయబుల్ గా ఉంటారు. ఒక ప్రిజనర్ నిజామాబాద్ లో సూసైడ్ అటెంప్ట్ చేశాడు. చేస్తే మొత్తం సేవ్ చేశారు. చేసి చెర్లపల్లి జైలు పంపించారు. జైల్లో సూసైడ్ అయ్యే పాసిబిలిటీ ఉందా సార్? ఉన్నాయండి, చాలా చోట్ల జరుగుతాయి. ఒకసారి పై నుంచి ఎక్కి దూకేసిన ఉన్నారు. ఊరి వేసేటప్పుడు ప్రాసెస్ ఏముంటుంది? ప్రెసిడెంట్ లెవెల్లో కూడా క్షమాభిక్ష అవ్వలేదు అనుకోండి, ఇంకా డేట్ ఫిక్స్ చేస్తారు. ఊరి ఉంటుందా రోప్. 60 kgs ఉన్నాడు అనుకోండి, 180 kgs బరువుతో ఫస్ట్ వేలాడదీస్తారు. చనిపోయిన ప్లేస్ లో బయట అయితే ఆత్మలు తిరుగుతాయి అని చెప్పని అంటారు కదా. మా కలీగ్స్ నాతో పాటు డ్యూటీ వాళ్ళు వాళ్ళ టైంలో పడుకున్నప్పుడు రాత్రులు గజ్జల చప్పుడు వినబడుతుంది అనేవాళ్ళు. చన్న వినబడుతుంది అనేవాళ్ళు.